100 రోజుల పాలనలో చంద్రబాబు మంచి ఫలితాలు చూపించారు. 100 రోజుల పాలనపై అధికార ప్రభుత్వం నిర్వహిస్తున్న మంచి పాలన కార్యక్రమంలో భాగంగా నర్సీపట్నం మున్సిపాలిటీ 26వ వార్డులో ఇంటింటికి చంద్రబాబు సాధించిన విజయాల గురించి సభాపతి అయ్యన్నపాత్రుడు అయిన సతీమణి మరియు 26వ వార్డు కౌన్సిలర్ చింతకాయల పద్మావతి వివరిస్తూ అన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసి ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించారని తెలిపారు. పింఛన్లను పెంచి అవ్వాతాతలకు ఆర్థిక భరోసాను కల్పించారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతుల భూములను లాక్కునేందుకు పన్నిన కుట్రను చంద్రబాబు ఎదుర్కొని ఆ చట్టాన్ని రద్దు చేసి రైతులకు మద్దతుగా నిలిచారని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. పేదలకు అన్నం దొరికేలా అన్నా క్యాంటీన్ను ఏర్పాటు చేయడం ద్వారా వారి ఆకలి నుంచి రక్షించారని తెలిపారు. అదేవిధంగా గత ప్రభుత్వం కంటే భిన్నంగా ఉద్యోగుల జీతాలను సమయానికి చెల్లించారని పేర్కొన్నారు. విజయవాడలో వరదల సమయంలో 10 రోజుల పాటు నిద్రాహారాలు మాని చంద్రబాబు చేసిన కృషి వల్ల సత్వరంగా సాధారణ స్థితి నెలకొన్నట్లుగా తెలిపారు. 100 రోజుల్లో రాష్ట్ర ప్రజలకు సంతృప్తికరమైన పాలన అందించిన చంద్రబాబుకు నర్సీపట్నంలో 100 రోజుల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిన అయ్యన్నపాత్రుడు గారికి ధన్యవాదాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సురేంద్ర, సచివాలయం సిబ్బంది, 26వ వార్డు టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనకి గెలిచిన తర్వాత 100 రోజులు అయింది కదా. 100 రోజుల్లో మేమేం పనులు చేసామని మీకు చెప్పడానికి. పెన్షన్ పెంచారా లేదా? పెంచారు కదా. భూమి యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చారు. మీ భూములు ఉన్నాయి కదా, మీ భూములు గవర్నమెంట్ పరంగా వెళ్ళకుండా కాబట్టి. నమస్కారం అండి. మరి ఈరోజు ఎలక్షన్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి 100 రోజులు అయింది. ఈ 100 రోజులకు కూడా ఏ పనులు చేశామని చెప్పి మన ప్రభుత్వం తరఫున ప్రతి వార్డులోనూ ప్రతి ఇంటికి వెళ్ళి మీరు చెప్పండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సచివాలయాలకి, మున్సిపాలిటీకి. అదేవిధంగా మా వార్డుకి 26వ వార్డు కౌన్సిలర్గా ఇక్కడికి వచ్చామండి. మేము ఈ గత 5 సంవత్సరాల్లో కూడా మేము గెలిచి 3.5 సంవత్సరాలు అయింది. 3.5 సంవత్సరాలకు కూడా మేము ఒక్క మంచి పని చేయలేదండి. ఈ గెలిచి 100 రోజుల్లో కూడా ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడానికి ఇది ఒకటే నిదర్శనం. ఈ 100 రోజుల్లో మేము చేసినటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వం ఇచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు చూస్తున్నాం, చాలా కష్టాల్లో ఉన్నాం. ఈ డిఎస్సి వాళ్ళకి ఉద్యోగాల గురించి ఒక సంతకం పెట్టడం జరిగింది. అది ఒకటే కాదు, పెన్షన్ కూడా ఒకేసారి 4,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా 4,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. రెండో విషయానికి వస్తే భూ చట్టం అని చెప్పేసి భూమి ఎప్పుడు కూడా మా తాతలు ఇస్తారు. మరి ఇచ్చినప్పుడు మా తాత ఫోటోవో మా నాన్న ఫోటోవో పెట్టుకోవడం మాకు అది ఆనవాయితీగా వస్తుంది. ఆ ఫోటో మానేసి జగనన్న భూ హక్కు అని పెట్టి మా భూముల్ని అతను సొంతంగా హక్కు కింద వాడుకోవడం జరిగింది. నిజంగా ఇప్పుడు కానీ ఆ ప్రభుత్వం గెలుచుంటే ఆ భూమి మాది కాదు, వాళ్ళదే. ఆ పరిస్థితిలో చేసుకున్నారు. మరి ఈరోజు ఆ చట్టాన్ని కూడా తీసుకొచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి రద్దు చేసి, అలాగే మన భూమి మన దగ్గర ఉండాలని చెప్పేసి విధంగా చట్టాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. నిజంగా ఈ ఒక్క విషయానికి మా రైతాంగం అంతా కూడా రుణపడి ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి అది ఒకటే కాదు, అన్నా క్యాంటీన్ పేదవాడు పట్టెడు అన్నం పెట్టేవాడు లాస్ట్ 5 సంవత్సరాలు. ఆ అన్నం కూడా తీసేసి దుర్మార్గంగా పేదవాడు తిన్న అన్నం కూడా తీసేశారు. మరి ఈ రోజు 5 రూపాయలకి టిఫిన్, 5 రూపాయల భోజనం, అలాగే లంచ్ ఉంది, డిన్నర్ ఉంది. 3 పూట్లు కూడా పేదవాడు కడుపు నిండా పెట్టడం జరుగుతుంది. మరి ఇటువంటి కార్యక్రమాలు ఈ 100 రోజుల్లో తలపెట్టడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అదొకటే కాదండి, ఈ జీతాలు లేక ఎంప్లాయర్స్ అందరూ కూడా డేట్లు చూసుకుంటూ కూర్చుండేవాళ్ళు. అలాంటిది 1 తారీఖు వచ్చిందంటే ప్రతి ఒక్క అకౌంట్లో కూడా జీతాలు పడుతున్నాయి. అటువంటి కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మరి అదే ఒకటే కాదండి, మరి మొన్న వరదలు వచ్చాయి. వరదలు వచ్చిన తర్వాత విజయవాడలో ఏదో ప్యాలెస్లో కూర్చొని ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఆర్డర్ చేసేసి చేసే విధానంగా చేయలేదు. ఆ 10 రోజులు కూడా నిద్రాహారాలు మానేసి అక్కడే చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ప్రతి ఒక్కళ్ళు మానిటర్ చేసుకుంటా 24 అవర్స్లో కరెంట్ ఇస్తానని చెప్పి కరెంట్ ఇవ్వడం జరిగింది. అలాగనే ఎన్నో బాధలు పడి ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ వెళ్ళే విధంగా ఈ డ్రోన్ సహాయంతో కానీ ఇటువంటి సహాయాలతోటి ప్రతి ఒక్కరికి కూడా టిఫిన్ కానీ భోజనం కానీ వెళ్ళే విధంగా సహాయపడ్డారు. నిజంగా చెప్పాల్సింది, ఈ 100 రోజుల్లో మేము 5 సంవత్సరాల కష్టాలు కూడా మర్చిపోయి మా వార్డుకి, మా మున్సిపాలిటీకి ఇంత బాగా చేస్తున్నాను ఒక సంతృప్తి అయితే మిగిలింది. 100 రోజుల్లోనూ ధైర్యంగా మేము చెప్పుకున్న బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే ఈ 3 సంవత్సరాలు ఏం చేసామంటే ఏం చెప్పలేని పరిస్థితిలో మేము ఉన్నాం. మరి అటువంటిది ఈ 100 రోజుల్లో మేము చేసామని చెప్పి గర్వంగా
ఇంటికి వెళ్ళి మేము చెప్పడం జరుగుతుంది. నిజంగా ఈ ఈ సందర్భంగా మా అందరి తరపున కూడా ముఖ్యమంత్రి గారికి, అదే విధంగా మన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై చంద్రబాబు.